ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కుంటే అది వాడేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. నాకు రిలేటెడ్గా మీరు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇదే నాకు కొత్త కుర్తీ అనమాట, ఆరెంజ్ కలర్ది. నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. క్వాలిటీ వైజ్ అదంతా కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ముడతలు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్గా ఇక్కడ నేనైతే స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుని తినేసి రెడీ అయిపోతున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి నేను నూడిల్స్ చేసుకుని తిన్నాను అనమాట. తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోతున్నాను. మీకు చెప్పాను కదా వ్రతానికి కోసం సొంత ఇంటికి వెళ్తున్నామని. నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే గబుక్కున రెడీ అయిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా ఏ పని మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మన హౌస్ వైఫ్స్కి అది కుదరదు కాబట్టి గబగబా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఫైనల్గా స్నానం చేసి రెడీ అయిపోయా. లాస్ట్కి ఇంకా పర్ఫ్యూమ్ అయితే కొట్టేసుకుంటున్నాను. సింపుల్గా హెయిర్ అయితే లీవ్ చేసేసాను క్లిప్ పెట్టేసి. బయట ఎండ మండిపోతుంది. ఈ ఆఫ్టర్నూన్ బయలుదేరితే మాడిపోతామేమో అనిపిస్తుంది. అందులో ఇది వీకెండ్ అనమాట. వీకెండ్లో మాకు బస్సులు దొరకడం చాలా కష్టం. చూద్దాం మేము ఎలా వెళ్ళాము, మా హస్బెండ్ చెప్పిన టైం కల్లా వచ్చారా లేదా అనేది ఇవన్నీ కూడా నెక్స్ట్ మినీ వ్లాగ్లో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రాను మినీ వ్లాగ్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్. బై బాయ్.